డాల్బీ ఎక్స్పీరియన్స్ చూశారు కదా మమ్మ ఇప్పుడు. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాం ఇప్పుడు. సో ఈరోజు సినిమాకి వెళ్ళేది మేము బాలయ్య బాబు మూవీ అఖండ తాండవం. లెట్స్ ఎలా ఉండదు చూద్దాం. నాకైతే భయంగా ఉంది. పొద్దున్న వేసినప్పటి నుంచి సినిమా అన్నప్పటి నుంచి భయం వస్తుంది. మా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు, వాడు బాలయ్య ఫ్యాన్ అని చెప్పి వాడు నా కొడుకు వచ్చాడు. ఇది మన పరిస్థితి. వచ్చాడు వచ్చేసాడు పిల్లగాయ. ఈడేమమ్మ బాలయ్య ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ అనుకుంటున్నాడు. ఆడ కూర్చో, బ్లాగ్ తీస్తాను. ఆడ కూర్చోాలి వద్దులే, ఎవరో మమ్మల్ని తీద్దు. పోనీ ఫాస్ట్ 70లో పోనీ. చూడండి ఫ్రెండ్స్, ఆ యువపురుషుడే బాలయ్య ఫ్యాన్ ప్రెసిడెంట్ అంటే అనంతపూర్లో తీసుకెళ్తున్నాడు. చెప్తున్నాడు ఇలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. సో ఇది అనంతపూర్ S2 సినిమాస్. అయ్యి బాబు ఇలా ఉన్నాడండి బాలయ్య బాబు. శ్రీకాంత్, సినిమాకి వచ్చారు కదా, మీ స్పందన ఏంటి? ఎలా ఉండబోతుంది? మీరు బయటికి రాగలుగుతారా? చచ్చిపోయి వస్తారా లేకపోతే బతికి వస్తారా? లేకుంటే వీడియో అప్లోడ్ అవుతుంది, లేకుంటే లేదు. మా వాడు ఒక భయంతో ఒక ఆనందంతో సినిమా లోపలికి అడుగు పెడుతున్నాడు. పెట్టేశాడు. ఇక్కడ ప్రతివాడి కళల్లో భయం, ఏదో తెలియదు బాగా. సినిమాకి వచ్చామని ఆనందం ఒక్కటి ఫేస్లో లేదు. ఆ సినిమా అయిపోయింది. వెనకాల అమ్మాయి ఎవరో నన్నే చూస్తుంది. ఓకే బాయ్. ఇందులో సినిమా అయిపోయింది పూర్తిగా. సినిమా అయితే బాగుంది. బోయపాటి కాబట్టి నా ఫేవరెట్ డైరెక్టర్. ఓకే ఫైన్, అందరు యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది సినిమాలో. డైరెక్టర్ వచ్చేసి ఓకే నెక్స్ట్ హీరోయిన్ కమ్, నెక్స్ట్ హీరో కమ్ వచ్చి యాక్ట్ చేసి అంటున్నారు కదా. సో అలా నాకు అర్థమైంది ప్రీవియస్ మూవీస్తో కలిపితే. బట్ శివుని ఎంట్రీ, శివుని ఎలివేషన్ అయితే హైలైట్ ఉందబ్బా. లార్డ్ శివాది హోల్ మూవీలో నాకు అది బెస్ట్ పార్ట్ నచ్చింది, శివుంది అండ్ హనుమాన్ది. ఓకే బాయ్.